అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు బెమ్మిడి కలెక్షన్స్. ఈరోజు వీడియో వచ్చి కట్ వర్క్ డిజైన్ చూపిస్తాను. కట్ వర్క్ అంటే స్కాలఫ్ అంటారు కదా, అలా హ్యాండ్ డిజైన్ చూపిస్తాను. హ్యాండ్ ఎలా స్టిచ్ చేయాలో ఫస్ట్ వచ్చి మీకు ఎలాగా కట్ వర్క్ డ్రా చేయాలని చూపిస్తాను. నేను ముందు కట్ చేశాను అదండి. మనం ఫస్ట్ పేపర్ క్యాన్వాస్ తీసుకొని హ్యాండ్ ఎంత లెంత్ ఉందో అంత తీసుకోండి. దానికి చిన్న కట్ వర్క్ అయితే ఇలా ఏదైనా మీరు ఏ సైజు అనుకుంటున్నారో ఆ సైజు కట్ వర్క్ వచ్చేలాగా కప్ మూత ఏదైనా ఉంటే దాంతో అలా గీసేసుకోండి. లాంగ్ కట్ వర్క్ అన్నారనుకోండి, మీ దగ్గర స్కేల్ ఉంటే ఇలాగ పెట్టి గీసేసేవచ్చు. పైన మనం కట్ చేసేటప్పుడు కొద్దిగా గ్యాప్ ఉంచి కట్ చేసుకోండి. అలా గీతలు గీసేసుకుంటే అయిపోతుంది. మీరు లేదు మీ దగ్గర స్కేల్ లేదంటే ఈ సైజు మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో కప్ ఏదైనా ఉంటే తీసేసుకొని అలా గీసేసుకోండి. నేను ఇప్పుడు చూపించాను కదా, అలా గీసేసుకోండి. ఇప్పుడు నేను ముందుగానే చిన్న స్కాలఫ్ అన్నారు వాళ్ళు, అందుకని చిన్నగా ఇప్పుడు నేను ముందు చూపించాను కదా, ఆ విధంగా నేను కట్ చేసుకున్నాను. మొత్తం హ్యాండ్ ఎంత లెంత్ ఉందో అంత పేపర్ క్యాన్వాస్ తీసేసుకొని మొత్తం కట్ చేశాను. ఇప్పుడు హ్యాండ్ అనమాట ముందు రెడీ చేసి పెట్టుకోండి. హ్యాండ్ కట్ చేసాం కదా, దీన్ని ఇప్పుడు ఐరన్ చేసి స్టిక్ చేసుకోవచ్చు. ఒక సైడ్ పేపర్ క్యాన్వాస్, ఒక సైడ్ గమ్ ఉంటుంది, ఒక సైడ్ నార్మల్ ఉంటుంది. మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు దాన్ని ఏంటంటే ముందు మనం స్టిచ్చింగ్ మార్కింగ్ వేసాం కదా, అటు వేయకుండా బ్లౌజ్ పీసే రివర్స్లో పెట్టుకోండి. అంటే ఇది లోపలికి వెళ్ళిపోతుంది మనకి. నేను అక్కడ జాయింట్స్ వేసాను కదా, జాయింట్స్ బయటకు కనబడకుండా లోపలికి వెళ్ళేలా చూసుకోండి. సెంటర్ చూసుకోండి. ముందే సెంటర్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. బ్లౌజ్ హ్యాండ్ సెంటర్ కూడా ఒక మార్కింగ్ పెట్టుకోండి. అది స్టిచ్ చేసే ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ని మీరు అలా పెట్టి ఐరన్ చేసినా స్టిక్ అయిపోతుంది. లేదు అలా మేము అలా చేయకుండా ఇలా స్టిచ్ చేసుకున్నా ఓకే. ముందు క్లాత్కి పేపర్ క్యాన్వాస్ స్టిచ్ చేసేసేయండి, కదలకుండా ఉంటుంది. ముందు ఒక కుట్టు వేసిస్తే మొత్తం కదలకుండా ఫిక్స్ అయిపోతుంది అన్నమాట. ఇంకో స్టిచ్ కూడా వేసేసుకోండి. గమ్ పెట్టి అదే ఐరన్ చేసి అంటించినా కూడా ఒక్కసారి స్టిచ్ వేసిస్తే తర్వాత ఫ్యూచర్లో కూడా మీకు ఊడకుండా పైకి లెక్కకుండా ఉంటుంది. ఒక స్టిచ్ ఇలా వేసేసేయండి ఫస్ట్ హ్యాండ్ని. మీకు ఒక హ్యాండ్ చూపిస్తాను ఎలా వేయాలనేది. సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ అలానే వేసేసుకోండి. ఇప్పుడు మా బ్లౌజ్ అనమాట బార్డర్ అనమాట కొద్దిగా చిన్నగా ఉంది, అందుకని నేను పైనుంచి స్టిచ్ వేసేసుకున్నాను బార్డర్ని. లేదు మీకు మొత్తం బార్డర్ వచ్చిందంటే బార్డర్ అలాగా మామూలుగా బ్లౌజ్ ఎలా ఉందో అలా కట్ చేసేసుకోండి. నేను ఫ్రంట్ నెక్ ఒకటి డిజైన్ చేశాను. ఆ డిజైన్ కోసం కొంత బార్డర్ని నేను యూజ్ చేశాను కాబట్టి చిన్నగా కొద్దిగా బార్డర్ ఉంటే ఇక్కడ అటాచ్ చేస్తాను అనమాట బార్డర్ని. ఇప్పుడు సెంటర్ చూసుకోండి. అది కూడా హ్యాండ్ కూడా సెంటర్ చూసుకోండి. ఫస్ట్ హ్యాండ్ కూడా సెంటర్ చూసుకోండి. సెంటర్ చూసుకున్నాక ఇప్పుడు సెంటర్ పెట్టండి. సెంటర్ పెట్టాక పిన్స్ పెట్టండి. సెంటర్ చూసి పిన్స్ పెట్టండి. మొత్తం పిన్స్ పెట్టుకోండి. సెంటర్ పెట్టాక అక్కడ కింద బార్డర్ ఉంది కదా, చెక్ చేసుకోండి. బార్డర్ మీద మనకి స్టిచ్ పడాలి. అక్కడ స్కాలఫ్ వస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. వచ్చాక ఒకసారి అలాగా మొత్తం కదలకుండా పిన్స్ పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, నెమ్మదిగా స్టిచ్ చేయాలి. కొద్దిగా టైం టేకింగే, కానీ స్లోగా ఇప్పుడు ఎలా అయితే కట్ వర్క్ ఉందో అదే షేప్లో నీడిల్ని లోపల పెట్టుకుంటూ ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తాను చూడండి మీకు. స్టిచ్ ఇప్పుడు పేపర్ క్యాన్వాస్ మనం షేపు గీసుకున్నాం కదా, ఆ షేప్ పక్కనే కొద్దిగా పకరం మీద పడినా పర్లేదు, పేపర్ క్యాన్వాస్ మీద పడినా పర్లేదు. అదే షేప్ ఎలా ఉందో అలా స్లోగా అక్కడ కార్నర్ వచ్చేసరి కిందకి పంపించండి. నా నీడిల్ కింద పెట్టి మళ్ళీ తిప్పి కొద్దిగా టైం పడుతుంది కానీ స్లోగా కుట్టుకోవాలి. అలా కార్నర్కి వచ్చాక నీడిల్ లోపల పెట్టండి, మళ్ళీ తిప్పండి. అలా స్లోగా మొత్తం అది షేప్ ఎలా కట్ చేసుకున్నారో ఆ షేప్ ప్రకారం కుట్టండి. మొత్తం బ్లౌజ్ మొత్తం ఇప్పుడు హ్యాండ్ మొత్తం అలానే కుట్టండి. నెక్ అయినా సేమే, నెక్ కూడా సేమ్ ప్రాసెస్. నెక్స్ట్ టైం నేను మీకు నెక్ స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను. మీకు ఫ్రంట్ నెక్ స్కాలఫ్ ఎలాగా డిజైన్ చేశాను, ఈ సేమ్ బ్లౌజ్కే ఫ్రంట్ నెక్ డిజైన్ చేశాను. అది కూడా ఇంకో వీడియో చేశాను, వీడియో పెడతాను మీకు.
ఫ్రంట్ నెక్ డిజైను. ఇప్పుడు సేమ్ అలానే మొత్తం స్టిచ్ వేసేసుకోండి. మొత్తం లాస్ట్ వరకు వచ్చే వరకు మొత్తం స్టిచ్ వేసేసేయండి. ఇప్పుడు మొత్తం స్టిచ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక పాదం కొంచెం గ్యాప్ ఉండేటట్టు చూసి కట్ చేయండి. ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తాను ఎంత గ్యాప్ అనేది మీకు మార్కింగ్ చేస్తున్నాను చూసారా. అది కుట్టు పక్కన ఒక పాదం లేదంటే అది కట్ అయిపోతుంది కదా. అలా కాకుండా చూసుకొని స్టిచ్ కట్ అవ్వకుండా నెమ్మదిగా కట్ చేయండి. నీట్గా వస్తుంది అన్నమాట. కొద్దిగా పెద్ద కట్ వర్క్ అంటే కొద్దిగా తిరుగుతుంది. చిన్న కట్ వర్క్ అయితే స్లోగా నిదానంగా చేసుకోవాలి. చేశారు కదా. ఇప్పుడు సెంటర్ చూడండి, నేను చూపించిన విధంగా కట్స్ ఇవ్వండి. థ్రెడ్ కట్ అవ్వకూడదు, కుట్టు పక్కనే కట్ అవ్వాలి. కుట్టు పక్కన అలా కట్స్ ఇచ్చుకోండి మొత్తం. అప్పుడే షేప్ తిరుగుతుంది. మొత్తం కట్స్ ఇచ్చేసండి. కార్నర్స్ అన్నీ కట్స్ ఇస్తే మనకి రివర్స్ చేసేటప్పుడు షేప్ అనమాట తిరుగుతుంది అన్నమాట. చూసారా. ఇప్పుడు రివర్స్ చేసి హ్యాండ్తోనే ఇలా పైకి లేపండి దాన్ని. ఇలా పైకి అంటే ఆ షేప్ అనమాట మనం ఎలా స్టిచ్ చేస్తామో అలా వచ్చేస్తుంది. ఇప్పుడు చిన్న టిప్ ఉంటుంది చూడండి, చెప్తాను నేను. మొత్తం అలా అనేసండి, షేప్ ఎలా ఉందో అలాగ మొత్తం అనేసండి. ఒకసారి అలాగ అనేసి సర్దుకోండి. అలా సర్దితే అలాగ హ్యాండ్ ఆ కార్నర్ దగ్గర ఇలా తిప్పండి. నేను ఇప్పుడు చేస్తున్నట్టు తిప్పితే ఆ కార్నర్ అంటే అడ్జస్ట్ అవుతుంది. అది స్టిచ్ అలా సెట్ చేసుకోండి ఆ షేప్ని. మొత్తం అన్ని కట్ వర్క్ అది షేప్స్ ఉన్నాయి కదా, అన్నింటికి అలానే చేసి చూడండి. షేప్ పైకి అలా చేసేయండి. మొత్తం చేసాక పైనుంచి ఒక టాప్ స్టిచ్ చేసేసుకున్నారంటే నీట్గా ఫినిషింగ్గా నీట్గా వస్తుంది అన్నమాట. చూడండి, అన్నీ ఏమైనా పైకి కిందకి అయ్యేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చింది అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. చూడండి, ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. మీకు నచ్చింది అనిపిస్తే ఎలా ఉందో అనేది ఒక కామెంట్ కూడా చేయండి. పైనుంచి టాప్ స్టిచ్ వేసేసేయండి మొత్తం స్లోగా. ఎడ్జ్ చూసుకోండి, అది చూసారా కొద్ది లోపలికి వెళ్ళిపోయింది క్లాత్. నేను అది తీస్తున్నాను. నెమ్మదిగా ఏమైనా స్టిచ్చెస్ లోపల క్లాత్ ఉంటే కొద్ది పైకి ఎలా అని పైనుంచి టాప్ స్టిచ్ వేసేసుకోండి. పేపర్ కన్వర్స్ ఇలా మధ్యలో పెట్టి కుట్టడం వల్ల స్టిఫ్గా ఉంటుందని నెక్స్ట్ మీకు మళ్ళీ ఏమింగ్ చేయాలని ఇది లేకుండా మొత్తం అయిపోతుంది. ఒకేసారి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. త్వరగా కొద్ది త్వరగా అవుతుంది. మొత్తం స్టిచ్ మొత్తం వేసేసుకోండి. మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. మొత్తం పై లాస్ట్ వచ్చే వరకు మొత్తం స్టిచ్ వేసేసేయండి. కట్ వర్క్ చుట్టూ ఒక స్టిచ్ వేసేసి మామూలు హ్యాండ్ జాయిన్ నార్మల్గా కుట్టేసుకోవడం. మొత్తం లైనింగ్ని అటాచ్ చేసుకుంటే అయిపోతుంది. చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో. చూసారా నీట్గా అయిపోయింది. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో. బ్యాక్ ఫ్రంట్ సేమ్ ఒకేలా నీట్గా ఫినిషింగ్ ఉన్నది. ఎక్కడైనా థ్రెడ్స్లా ఉంటే కట్ చేసేసండి థ్రెడ్స్ని. చూసారా. ఇప్పుడు పైనుంచి లైనింగ్ ఎలా ఉందో లైనింగ్ సేమ్ అలానే మొత్తం టాప్ స్టిచ్ వేసేసేయండి. బ్యాక్ వెనక తిప్పి హ్యాండ్ జాయింట్ చేసుకుంటాం కదా లైనింగ్ మెయిన్ క్లాత్ సేమ్ దీన్ని మొత్తాన్ని అటాచ్ చేసేసేయండి. మొత్తం అటాచ్ చేసేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉండే క్లాత్ని కట్ చేసేసేయండి. మొత్తం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి ఒకసారి హ్యాండ్ రెండు వైపులా సేమ్ ఈక్వల్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే మీకు హ్యాండ్ రెడీ అయిపోతుంది. దీన్ని బ్లౌజ్కి అటాచ్ చేసుకోవచ్చు. ఇంకా సేమ్ సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ ఇలానే రెడీ చేసుకోండి. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే
ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు ఎంత నీట్గా వచ్చిందో హ్యాండ్. ఒకసారి చూసుకోండి ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే, మరి లేదంటే మీకు అక్కడ చెంకలో కుట్టేటప్పుడు హెచ్చు తగ్గులు వచ్చేస్తాయి. చూడండి హ్యాండ్ ఎంత బాగుందో. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. ఓకే అండి, బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.